జిల్లాలో ప్రజా పంపిణీ వ్యవస్థ కింద సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. దుబ్బాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ప్రాంతానికి మొదటిగా నీటిని వదిలారా వేరే జిల్లాలకు వదలాలని లేనిచో సెక్రటేరియట్ ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ నెల 27న బీఆర్ఎస్ నిర్వహించే బహిరంగ సభకు భారీగా తరలిరావాలని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని ముఖ్య నేతలతో కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సిద్దిపేట దశాబ్దాల కల రైలు రావడం నెరవేరిందని, త్వరలో ఢిల్లీ, బెంగళూరుకు రైలు నడపనున్నట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఈ అంశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగరాజు అందిస్తారు. గత వారం రోజుల నుంచి జరిగిన సంఘటనలు చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సన్నబియ్యం అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దీంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నియోజకవర్గంలో సన్నబియ్యం ప్రారంభించారు. దీంతో 17,263 చౌక ధరల నుంచి సన్నబియ్యం ప్రారంభిస్తామని చెప్పారు. దేశంలోనే ప్రప్రథమంగా సన్నబియ్యం పంపిణీ వ్యవస్థ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి కొనియాడారు. ఇక దొడ్డు బియ్యం ద్వారా ఎన్నో అక్రమార్కులకు తావునిస్తుంది. దొడ్డు బియ్యం పంపిణీ ద్వారా ఇటు ప్రజలు తినలేకపోతున్నారు. సన్నబియ్యం పంపిణీ ద్వారా ఇప్పుడు మంచి ఆనందంగా తినగలుగుతారు. అంటే పేదల గురించే కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడుతుందని, గతంలో దొడ్డు బియ్యం సరఫరా చేస్తే అన్ని అక్రమాల తావునిచ్చిందని చెప్పి ఈ విధంగా అన్నారు. ఇంకా మునుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది. గతంలో హామీ ఇచ్చినట్టుగా హామీలన్నీ నెరవేరుస్తున్నామని చెప్పి ఇటు పొన్నం ప్రభాకర్ కూడా సభాముఖంగా తెలియజేశారు. ఇకపోతే నర్సాపూర్ నియోజకవర్గానికి వచ్చినట్టయితే మొన్న కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ విషయంలో రసభాసగా మారిందనే చెప్పాలి. దామోదర్ రాజు నరసింహ షాదీ ముబారక్ కొన్ని అంటే సన్న బియ్యం పంపిణీ తర్వాత వెళ్ళాక ఇటు సునీత లక్ష్మరెడ్డి నేను కూడా చెక్కులు పంపిణీ చేస్తా అని ఉద్దేశం కొద్దీ పంపిణీ చేస్తా అని చెప్పి స్టేజ్ మీద ఎక్కడంతో ఇటు ఎంఆర్ఓ ఇటు నేను కూడా పంపిణీ చేస్తా మైక్ ఇవ్వండి అని చెప్పి పలుసార్లు అడిగినా కూడా నిరాకరించడంతో ఇటు సునీత లక్ష్మారెడ్డి ఎంఆర్ఓకి చాలా కోపగ్రితులైంది. దీనితో రసాబసగా మారింది. ఈ దినంగా కాంగ్రెస్ కార్యకర్తలు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు హోరాహోరీగా నినాదాలు చేశారు. జై కాంగ్రెస్, జై బీఆర్ఎస్ అంటూ హోరాహోరీగా నినాదాలు చేశారు. ఇకపోతే ఇంకో విషయానికి వస్తే తూప్రాన్లో మనోహరాబాద్ లో కూలర్లు తయారు చేసే ఇండస్ట్రీలో యూపీ ఉత్తరప్రదేశ్ 20 సంవత్సరాల యువకుడు చనిపోయాడు. అంటే షార్ట్ సర్క్యూట్ తో చనిపోయాడు. ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా ఇటు కంపెనీ యాజమాన్యం తీసుకుందని చెప్పి ఇటు బంధువులు కూడా ధర్నా నిర్వహించారు. అంటే గతంలో కూడా చాలా మంది యువకులు ఇందులో ఉన్న లేబర్ చనిపోయినట్టుగా చాలా ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పటికైనా యువకుల కుటుంబాన్ని ఆదుకోవాలని, చనిపోయిన ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి కూడా ఇండస్ట్రీ ముందు శవాన్ని బైఠాయించి కూడా ధర్నా చేశారు. దీంతో పోలీసులు వచ్చి శాంతించి కొంచెం ఎక్స్గ్రేషియా ఇస్తా అని చెప్పి నచ్చేయడంతోనే దీన్ని విరమించినట్టు తెలుస్తుంది. ఇక్కడ దుబ్బాక మల్లన్న సాగర్ సంబంధించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు గురించి దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న తోగుట మల్లన్న సాగర్ చాలా భూములు వెళ్ళాయని, ముందుగా వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇవ్వాలని, ముందుకు దుబ్బాక నియోజకవర్గంలో నీళ్లు వదిలిన తర్వాతనే ఇటు హైదరాబాద్, నల్గొండ జిల్లాలో కూడా నీళ్లు విడుదల చేయాలని, లేనితో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాలని చెప్పి కూడా ఇటు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హెచ్చరించారు. దుబ్బాక ఎమ్మెల్యే కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఏ కాలువ ఎక్కడ తవ్వాలి, ఏ కాలువ ఇలా నీళ్లు వదలాలని చెప్పి స్థానిక కార్యకర్తలతో కూడా మమేకమై మొత్తం అటు కాలువలు మల్లన్న సాగర్ కాలువను తిరిగినట్టు తెలుస్తుంది. ఫస్ట్ గా దుబ్బాక నియోజకవర్గంలో నీళ్లు వదిలిన తర్వాతనే హైదరాబాద్, నల్గొండ జిల్లాలకు నీళ్లు వదలాలని, లేనితో పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీస్ సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హెచ్చరించిన పరిస్థితి. దీంతో దుబ్బాకలో దుమారమే లేపింది. ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కూడా మాట్లాడింది. ఈ నెల 27న వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రారంభానికి అన్ని అడుగులు బీఆర్ఎస్ పార్టీ ముందేస్తుంది. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల, అన్ని జిల్లాల నుంచి బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలతో కేసీఆర్ ఎర్రవల్లి గజ్వేల్ ఫామ్ హౌస్ లో గత 4 రోజుల నుంచి రోజు మీటింగ్ పెట్టి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక అంటే వచ్చే ప్రతి నియోజకవర్గం నుంచి సుమారు 1,00,000కు మించకుండా ప్రజల్ని తొలగ రావాలని చెప్పి మన ఆశయాలు, మన గతంలో ప్రభుత్వం చేసిన ఆశయాలు కావచ్చు, చేసిన కృషి కావచ్చు, ఈసారి ప్రభుత్వం చేసిన వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి ఒక్కరికి చేసి 1,00,000కు మించి కార్యకర్తలు తీసుకురావద్దని చెప్పి ఇట సంబంధించిన ప్రతి ఒక్క బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలకు ఇటు ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఆహ్వానించి దిశ నిర్దేశం చేస్తారు. ఇకపోతే ఇటు మంత్రి హరీష్ రావు కూడా సిద్దిపేట నియోజకవర్గంలో కూడా నిన్న సీఎంఆర్ఎఫ్, షాదీ ముబారక్ కలెక్షన్ చెక్కులు పంపడం జరిగింది. దీంతో కూడా గతంలో కూడా ఏ ప్రభుత్వం చేయని అభివృద్ధి మాత్రం మనమే చేసినాం, సమయానికి అందించిన ఘనత మనదే ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కొనసాగింది, ఆ అభివృద్ధికి పట్టం కడుతుంది అని చెప్పినారు. ముఖ్యంగా సిద్దిపేటను ఉద్దేశించి, సిద్దిపేటలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మినీ ట్యాంక్ బండ్ కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఇంకోటి రైలు ఇప్పటికే మనం ఇప్పుడు
దశాబ్దాల కళ రైలు కళ నెరవేర్చుకున్నాము. ఇప్పటికీ రైలు మాత్రం తెచ్చిన ఘనత మన 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 పార్టీ కొనసాగిందని చెప్తున్నారు. ఈ విధంగా ఇటు కార్యకర్తలు ఉద్దేశించి రజతోత్సవ సభ విజయవంతం చేయాలని చెప్పి నియోజకవర్గాల నుంచి లక్షలాదిగా మంది వేలాదిగా తరలి రావాలని ప్రతి కార్యకర్త సభకు వచ్చి విజయవంతం చేయాలని చెప్పి దిశ నిర్దేశం చేశారు. ఇప్పటికంతా అభివృద్ధి కుంటుపడుతుందని, వచ్చే అభివృద్ధి ఫలాలు కూడా ఆగకుండా రేవంత్ రెడ్డి చేస్తున్నాడు, వెనుకకు తీసుకెళ్తున్నాడు అంటే కూడా ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజల అభివృద్ధికే ధ్యేయపడాలని చెప్పి కూడా హితవు పలికారు. ఇది ఓవరాల్ గా మెదక్ జిల్లా వీక్లీ రౌండప్.